15. 15, 15. 15. ఓకే. ఓవర్ టు మురళి. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారి పాదపద్మాలకు నమస్కరించి లోకంలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించడం కోసం వారు వివేక చూడమని మనకు దయచేశారు. వేదాంత శాస్త్రాన్ని వినడానికి ఎవరు అర్హులు అనే దాని గురించి మనకు చెబుతూ అధికారిణం ఆశాస్తే ఫలసిద్ధిర్విశేషతః ఉపాయాదేశకాలాద్యాః సంత్యస్మిన్ సహకారిణః అని చెప్పి అన్నారు. అంటే అధికారైనటువంటి వాడిని గురించి చెప్తున్నాను. బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎవరు అధికారి అనే దాని గురించి చెప్తున్నారని చెప్పి అన్నారు. దీని గురించి మనం కొంత విస్తృతంగానే పోయిన తరగతిలో చెప్పుకున్నాం. ఇక 15వ శ్లోకం. అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః జిజ్ఞాసోరాత్మవస్తునః సహా సాధ్య దయా సింధుం సహా సాధ్య దయా సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. గురుం బ్రహ్మ విదుత్తమం. సరే, ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకున్నటువంటి వాడు, వైరాగ్యం ఉన్నటువంటి వాడు, మోక్షం కావాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడు, ఇవి చెప్పినట్టున్నామే. ఇది మేధావి చెప్పాం. పురుషుడు 15 అయింది, 16 చెప్పుకోవాలి. 16 కూడా అయినట్టుందే. ఉల్గో 17. ఉమ్. సాధన చతుష్టయ సంపత్తి ఇది 17 ఆల్మోస్ట్ అయినట్టునే ఉంది. 17 కూడా. ఓకే, సాధన చతుష్టయం 16 వరకు అయింది. 16 17 వరకు అయింది. అయింది. అవును. ఉమ్. వివేకినో విరక్తస్య వివేకినో విరక్తస్య శమాది గుణశాలినః సమాధి గుణశాలినః ముముక్షోరేవ హి ముముక్షోరేవ హి బ్రహ్మ జిజ్ఞాసా బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతా మతా. యోగ్యతామత. వివేకినః వివేకం కలిగినటువంటి వాడు. వివేకం అంటే ఏమిటి? ఇక్కడ లౌకికమైనటువంటి విషయాల దగ్గరకు వచ్చినప్పుడు మనం యుక్తాయుక్త వివేకం అంటాం. అంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటిది వివేకం లౌకికమైనటువంటి విషయాల దగ్గరకు వచ్చినప్పుడు. వేదాంత పరిభాషలో వివేకి అంటే, వివేకం కలిగినటువంటి వాడు అంటే
నిత్యానిత్య వస్తు వివేకం కలిగినటువంటి వాడు. ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలిసినటువంటి వాడు. ఏది నిత్యము అంటే ఏది సత్యమో అది నిత్యం. ఏది సత్యము అంటే ఏది కాలత్రయాల్లో ఉంటుందో అది సత్యం. కాలత్రయాలంటే భూత భవిష్యత్ వర్తమానాలని కాకుండా జాగ్రత్త స్వప్న సుషుప్తులుగా మనం భావించాలి. జాగ్రత్త కాలంలో ఉండేటువంటిది స్వప్న కాలంలో ఉండదు, స్వప్న కాలంలో ఉండేటువంటిది సుషుప్తిలో ఉండదు. ఆ క్రమంలో తీసుకున్నప్పుడు సుషుప్తిలో ఈ సర్వ ప్రపంచము కనిపించదు. అందువల్ల ఇది అనిత్య వస్తువు అని భావించాలి. మరి నిత్య వస్తువు ఏంటి? ఆ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తిలో ఏ జ్ఞానం అయితే, ఏ తెలివి అయితే నిన్ను నడిపిస్తూ ఉందో, ఏ చైతన్యం అయితే నిన్ను నడిపిస్తూ ఉందో, ఆ చైతన్యం నిత్య వస్తువు, ఆ జ్ఞానం నిత్య వస్తువు. ఎందుకు? నిద్రపోయినప్పుడు అన్నీ మర్చిపోయాం, ఏమీ లేదు. కానీ మెలకువ రాగానే వాటినన్నిటినీ జాగ్రత్తగా జ్ఞాపకం తెస్తూ ఉంది ఒక చైతన్య శక్తి, మన లోపల ఉండేటువంటి శక్తి. నిద్రపోయినప్పుడు కనిపించకుండా పోయినటువంటి ప్రపంచంతో పాటు ఆ ప్రపంచ జ్ఞానం కూడా వెళ్ళిపోవాలి. మనం మేలుకోగానే ఏ విధంగా అయితే ఆ ప్రపంచం కనిపించిందో వెంటనే ప్రపంచ జ్ఞానం కూడా వచ్చింది. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఒక చైతన్య శక్తి లోపల ఉంది. అది స్వప్నంలో మనకు ఒక ప్రపంచాన్ని సృష్టించి చూపిస్తుంది ఆ చైతన్య శక్తి. అట్లాంటి చైతన్య శక్తే ఒకటి ప్రపంచాన్ని కూడా సృష్టించి చూపిస్తూ ఉంది. కాబట్టి నిద్రలో వచ్చేటువంటిది చిన్న స్వప్నం, మెలకువలో ఉండేటువంటిది పెద్ద స్వప్నం. అది తేడా. అయితే నిద్రలో ఉండేటువంటి స్వప్నాన్ని ఎవడు సృష్టించాడు అంటే జీవుని లోపల స్వప్నావస్థకు అధిష్టాన దైవతమైనటువంటి చైతన్యం అతను సృష్టించాడు. అతను ఎవరు అంటే తైజసుడు అనేటువంటి వాడు ఉంటాడు. తైజసుడు అనేటువంటి వాడు ఉంటాడు. ఆ తెలివికి తైజసుడు అని పేరు, చైతన్యానికి. జాగ్రత్తలో ఉండేటువంటి తెలివికి విశ్వడు అని పేరు. స్వప్నంలో ఉండేటువంటి తెలివికి తైజసుడు అని పేరు. సుషుప్తిలో ఉండేటువంటి తెలివికి ప్రాజ్ఞుడు అని పేరు. వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ పని అంతా మెమరీ. దాన్ని, ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా సమకూర్చి పెట్టుకొని ఉండడం. విశ్వడు అంటే వ్యాపించేటువంటి వాడు. మనం జాగ్రత్తలో వ్యాపిస్తాం. జాగ్రత్త అవస్థలో, నిద్రలో ఎవడో ఒకడు నడుస్తాడు, నడిచినా కూడా కొంత దూరం నడుస్తాడు, అది నడిచినట్టు వాడికి తెలియదు. కానీ జాగ్రత్త అవస్థలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాడు, వ్యాపిస్తాడు. ఆ వ్యాపకత్వానికి కారణమైనటువంటి వాడు విశ్వడు. ఆ విశ్వడు ఏం చేస్తాడు? నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అనేటువంటి జ్ఞానాన్ని, వాడితో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడనేటువంటి జ్ఞానాన్ని, అది చూడు ఇది చూడు అనేటువంటి జ్ఞానాన్ని, దాన్ని తిను దీన్ని తినద్దు అనేటువంటి విజ్ఞానం, ఈ మొత్తాన్ని అందించేటువంటి వాడు విశ్వడు. వాడున్నాడు. ఇప్పుడు పడుకున్నాం. పడుకుంటే ఈ విశ్వడు ఏమవుతాడు? తైజసుడుగా మారిపోతాడు. కొత్తవాడు రాడు, వీడే రూపం మార్చుకునేస్తాడు. ఎందుకు? నీ అవస్థ మారింది కాబట్టి రూపం మారిపోయింది. ఇదే జ్ఞానం అక్కడికి వచ్చేటప్పటికి తైజసుడుగా మారిపోయింది. తైజసుడు ఏం చేస్తాడు? నీకు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు. దేన్ని ఆధారంగా చేసుకొని అంటే వాడు ఇక్కడ తిరిగినటువంటి ప్రపంచం ఉంది, ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలని ఆధారంగా చేసుకొని ఆ విశ్వడు తైజసుడుగా మారిపోయి నీకు చిన్న ప్రపంచాన్ని లోపల సృష్టిస్తాడు. శాస్త్రం ఏం చెప్తుంది? ఏ వస్తువునైనా చూడాలంటే ఆ వస్తువు మీద కాంతి ప్రసరిస్తే గాని మనం చూడలేం. సరే, వస్తువు మీద కాంతి ప్రసరించినంత మాత్రాన మనం చూస్తామని కాదు. మన కళ్ళు ఉండాలి, దానికి సైట్ విజిబుల్ రేంజ్ కూడా ఉండాలి, సైట్ లో దోషం లేకుండా ఉండాలి, దృష్టి దోషం లేకుండా ఉండాలి.
కళ్ళు బాగా పనిచేస్తూ ఉండాలి, రెటీనా బాగుండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండి కూడా కళ్ళు మూసుకోకుండా ఉండాలి, తెరుచుకొని ఉండాలి. అంటే ఎన్ని కండిషన్స్ ఉంటాయి మనం ఒక వస్తువుని చూడడానికి. అయితే స్వప్నంలో వీటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తున్నాం? కళ్ళు మూసుకొని ఉన్నాం, ఫస్ట్ పాయింట్. ఇంకా కనిపించడానికి అవకాశమే లేదు. పైగా కళ్ళు మూసేసాము అంటే చీకటి ఉంది అని అర్థం. చీకట్లో వస్తువులు కనిపించవు. కానీ స్వప్నంలో వస్తువులు కనిపిస్తున్నాయి, అక్కడ మనం కూడా ఉంటున్నాం. మనమేమో ఇక్కడ పడుకొని ఉన్నాం, అక్కడ కూడా మనం ఉన్నాం. అంటే ఇక్కడున్నటువంటి మనం అక్కడికి ఎట్టా వెళ్ళాం అంటే, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం పనిచేస్తుంది, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరాన్ని నడిపించినటువంటి విశ్వడు స్వప్నావస్థలో తైజసుడుగా మారి సూక్ష్మ శరీరాన్ని నడిపిస్తాడు. అక్కడ మన ఇష్టాలతో సంబంధం లేదు, అక్కడ తైజస్సుని ఇష్టం. ఇక్కడ మాత్రమే మనకు వివేకం ఉంటుంది. జాగ్రత్తలో మనకు వివేకం ఉంటుంది, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, తినొచ్చు, తినకూడదు అనేటువంటి కంట్రోలింగ్ మనకు ఉంటుంది. తైజసుడుగా మారిపోయినాడు విశ్వడు అని అంటే జాగ్రత్త కాస్త స్వప్నం అయిపోయింది అంటే ఇంకా మన ఆలోచనలు ఏమీ లేదు. అతనికి ఏది ఇష్టమో దాన్ని కల్పించుకుంటూ ఉంటాడు. అది కూడా ఎలాగంటే అలాగా కల్పించడు. మనం జాగ్రత్త అవస్థలో ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నామో దానికి అనుగుణమైనటువంటి వాటిని చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అదేంటి, మనం ఇంటర్నెట్ లో ఏదైనా ఒక దాని గురించి వెతికాము అనుకోండి, మనతో సంబంధం లేకుండానే అదేం చేస్తుందంటే దానికి సంబంధించినటువంటి వీడియోల్ని వెంట వెంటనే పంపిస్తూ ఉంటుంది కదా. అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్తిస్తుంది. అంటే మనం పగలు దేనికోసం వెతుకులాడినామో, లేదా దేని గురించి భయపడ్డామో, లేదా దేని గురించి ఆందోళన చెందామో, దానికి సంబంధించినటువంటి వీడియోలను తయారు చేస్తాడు తేజస్వి లోపల. అక్కడ వాటిని ప్లే చేస్తాడు. అయిపోయింది కాసేపు ఈ ఆట కూడా. అటు తర్వాత అతను కూడా అలసిపోతాడు. అలసిపోయి, ఇక బాబు నీ స్థూల శరీరం నిద్రపోయింది, ఇక నీ సూక్ష్మ శరీరాన్ని కూడా నిద్రపుచ్చేస్తాం అని చెప్పి అంటాడు. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం కూడా నిద్రకు ఉపక్రమించిందో అప్పుడు ఈ తైజసుడు ప్రాజ్ఞుడుగా మారిపోతాడు. అది సుషుప్తి అవస్థ. తైజసుడు ప్రాజ్ఞుడుగా మారిపోయాడు. అదే చైతన్యం. రూపం మారిపోయింది అంటే పని మారింది కాబట్టి పేరు మార్చినాం అంతే. పని మారింది. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఇంకా సృష్టించడం ఏమీ లేదు, ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. మళ్ళీ మెలకు వస్తుంది. ముందుగా దేనికి మెలకు వస్తుంది అంటే సూక్ష్మ శరీరానికి మెలకు వస్తుంది. సూక్ష్మ శరీరానికి మెలకు వస్తుంది. ఆ తర్వాత స్థూల శరీరానికి మెలకు వస్తుంది. అంటే ఏమైనాడు, ప్రాజ్ఞుడు మళ్ళీ తైజసుడుగాను, తైజసుడు మళ్ళీ విశ్వడుగాను మారిపోతాడు. ఈ విశ్వడు ఎవరు అంటే సమస్త సృష్టి యొక్క చైతన్యానికి ఆధారభూతుడైనటువంటి విరాట్ పురుషుడే విశ్వడు. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం ఉండాల. ఇప్పుడు ఏమైంది, ఈ జాగ్రత్త కూడా సుషుప్తిలోకి వచ్చేటప్పటికి అనిత్యం అయిపోయింది. జాగ్రత్త ప్రపంచం కూడా అంటే ఏమర్థం, ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. అందువల్ల ఇది నిత్యం కాదు. నిత్యం కాదు అని అనుకున్న తర్వాత, తెలిసిన తర్వాత, నిత్యము కాని దాని మీద విరక్తస్య, నిత్యము కాని దాని మీద వైరాగ్యం కలగాలి. ఇది నిత్యం కాదు కాబట్టి దీంతో మనకు అటాచ్మెంట్ ఉండకూడదు. వివేకినః విరక్తస్య, వివేకము కలిగినటువంటి వాడికి
విరక్తి ఉండాలి. దేని మీద విరక్తి ఉండాలి? ఏది శాశ్వతం కాదో దాని మీద విరక్తి ఉండాలి. ఏది శాశ్వతం కాదు? ఈ ప్రపంచం శాశ్వతం కాదు. కాబట్టి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీద విరక్తి ఉండాలి. అంటే ఏమర్థం? మనం వ్యామోహం పెంచుకుంటే కొద్దీ ఇది కావాలి, అది కావాలి, దాన్ని సంపాదించాలి, దీన్ని సంపాదించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇట్లా వ్యామోహాన్ని పెంపొందించుకుంటే కొద్దీ ఏమవుతుందంటే దుఃఖం పెరుగుతుంది. అందుకోసం ఏం చేయాలా? ఇవన్నీ శాశ్వతం కాదు కాబట్టి నలినీదల మంబువత్, తామరాకు మీద నీటి బొట్టు వలె నాటకం నడుస్తూ ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటుంది. దీపం వల్ల నాటకం నడుస్తూ ఉంది. దీపం లేకపోతే నాటకం కనిపించదు మనం. అట్లనే దీపానికి నాటకానికి ఏం సంబంధం లేదు. వాడొచ్చాడు, వాడన్నాడు, వాడాడాడు. ద్రౌపది వస్త్రాలను పట్టుకొని దుశ్శాసనుడు లాగాడు. దానికి దీపానికి సంబంధం లేదు. కానీ అది లాగాడు అనేది మనకి ఎట తెలిసింది? దీపం ఉంటే తెలిసింది. ఇక్కడ శాశ్వతం ఒకటి, అశాశ్వతం ఒకటి, రెండింటిని చూసుకోవాలి. దీపం నిత్యం, నాటకం అనిత్యం. మనం నాటకం మీద ఆసక్తి చూపిస్తున్నాం, దీపాన్ని వదిలేస్తున్నాం. కాబట్టి వివేకి అయినటువంటి వాడు నాటకం పట్ల ఆసక్తిని ప్రదర్శించకూడదు. నాటకం నడుస్తుంది, దాని ప్రారంభం వల్ల అది నడుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మొదట అనిత్యమైన దాని పట్ల అనాసక్తి ఏర్పాటు చేసుకోవాలి. ఇక నిత్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించినటువంటి ఆసక్తిని పెంపొందించుకోవాలి. ఇది మొట్టమొదటి. తర్వాత శమాది గుణశాలిన అన్నాడు. శమాది షట్క సంపత్తి, శమము, దమము, తర్వాత తితీక్ష, ఉపరతి, ఇక ఇవన్నీ ఇవి మొత్తం 6 ఉంటాయి. శమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 శమాది షట్క సంపత్తి. వీటితో పాటు ముముక్ష, మోక్షం కావాలనేటువంటి కోరిక. అంటే మొదట వివేకం ఉండాలి. ఆత్మానాత్మ వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం, శమాది షట్క సంపత్తి. తర్వాత ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం. అది మళ్ళీ చెప్తాడు 19లో వస్తుంది. ఇవి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మత. బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక. జిజ్ఞాస, జ్ఞాతం ఇచ్చ, తెలుసుకోవాలనేటువంటి కోరిక. ఎప్పుడైతే తెలుసుకోవాలనే కోరిక ఉంటుందో దానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి అనేది ముందు శ్లోకంలో మనకు చెప్పాడు. సద్గురువు అయినటువంటి వాడిని చేరాలి. సద్గురువు దగ్గరికి వెళ్ళాడు. ఎట్లాంటి సద్గురువు అంటే బ్రహ్మవిద్ ఉత్తమం, బ్రహ్మవిదుడైనటువంటి, అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు, అతడే సద్గురువు. బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాడు సద్గురువు కాదు. బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాడు ఏం చెప్తాడు? భేద బుద్ధిని కలుగజేస్తాడు. బ్రహ్మజ్ఞానం ఉండేటువంటి వాడు నీకు భేద దృష్టిని కలుగజేయడు. అంత భగవంతుడే, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తాడు బ్రహ్మజ్ఞానం ఉండేవాడు. బ్రహ్మజ్ఞానం లేనివాడు ఏం చెప్తాడు? దేవుడు వేరు, జీవుడు వేరు, ప్రపంచం వేరు, అది వేరు, ఇది వేరు అని చెప్తాడు. అది వేరు, ఇది వేరు అని అనుకుంటా ఉండగానే ఏమవుతుంది? మనకు ఈ వస్తువుల్లో ఉండేటువంటి తారతమ్యాల వల్ల మనకు వ్యామోహం మొదలవుతుంది. ఇది శ్రేష్టమైనది, ఇది శ్రేష్టమైనది కాదు అనే భావం మొదలవుతుంది. ఎప్పుడు శ్రేష్ఠ వస్తువు అనేది ఒకటి మనకు కనిపిస్తుందో దాన్ని సంపాదించుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది.
అప్పుడు ఏమైంది, నీకు బ్రహ్మజ్ఞానం కంటే శ్రేష్ఠ వస్తువు మరొకటి కనిపించిపోయింది, అందువల్ల బ్రహ్మజ్ఞానం నీకు పక్కకు పోయింది. ఇది భేదవాదులైనటువంటి వాళ్ళ ద్వారా కలిగేటువంటి ప్రమాదం. అందువల్ల బ్రహ్మ విదుత్తమం, ఉత్తముడైనటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సాధన చతుష్టయ సంపత్తిని గురించి చెబుతూ ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మన వేదాంత శాస్త్రాన్ని వినడానికి మనకు అర్హత ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి, లేకపోతే దీన్ని సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోవడం కోసం ఎలాంటి సాధనాలు చేయాలి అనేటువంటి విషయాన్ని ముందుగా చర్చిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సాధన చతుష్టయ సంపత్తి లేనటువంటి వాడికి జ్ఞానాన్ని బోధించడం ద్వారా ఏమవుతుందంటే, ఆ శుభ్రం చేయనటువంటి కుండలో నీళ్లు పోసినట్లు అవుతుంది. శుభ్రం చేయనటువంటి కుండలో నీళ్లు పోయడం వల్ల ఏమవుతుంది, అది మురికి నీరుగా మారిపోయి త్రాగడానికి యోగ్యంగా కాకుండా పోతుంది. అందువల్ల సాధారణమైన విషయాలని వినడానికే 3 నియమాలు ఉండాలి అని చెప్పంటారు. ఏమిటంటే, మొట్టమొదటిది ఒక కుండని తీసుకుంటాడు. ఆ కుండలోకి నీళ్లు పోయాలంటే అది మొదట కండిషన్ నెంబర్ 1, అది బోర్లించి ఉండకూడదు. అంటే బోర్లించి ఉండారు అంటే అది ఆ నీటిని తీసుకోవడానికి సుముఖంగా లేదు, ఇష్టపడడం లేదు అని అర్థం. అందువల్ల ఇష్టం లేనటువంటి వాడికి శాస్త్రం చెప్పకూడదు, ఎప్పుడు అడగనటువంటి వాడికి అసలు చెప్పకూడదు అని దాని అర్థం. అది బోర్లించిన కుండ, నువ్వు ఎంత పోసినా ప్రయోజనం లేదు. అందుకని నీ దగ్గరికి వచ్చి నాకు ఇది చెప్పు అని అన్నప్పుడే నువ్వు చెప్పాలి. అంతేగాని నాకు తెలుసు నేను చెప్తాను అని చెప్పి బహిరంగ సభలు పెట్టి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, బోర్లించిన కొండలు ఏదో కాలక్షేపం కోసం వస్తారు. బోర్లించిన కొండ మీద వర్షం పడుతుంది, ఏమవుతుంది, అది కాసేపు తడుస్తుంది, ఎండిపోతుంది, వెళ్ళిపోతుంది. అదే వెళ్ళకిలా తిప్పినటువంటి కొండ మీద వర్షం పడింది అనుకో, నీళ్లు అందులో నిలుస్తాయి. ఇది కండిషన్ నెంబర్ 1. రెండవది, ఆ కొండకు రంధ్రం ఉండకూడదు. కొండలో నీళ్లు పోయాలంటే కొండకు రంధ్రం ఉండకూడదు. అంటే ఏమర్థం, అనేకమైనటువంటి వేవరింగ్స్ ఉంటాయి ఒకడికి, దాంట్లో ఇది ఒకటి ఉంటుంది. ఇది అనేకమైనటువంటి వ్యాపకాల్లో ఇది ఒక వ్యాపకంగా పెట్టుకొని వస్తాడు. అప్పుడేమవుతుంది, విన్నంతసేపు వింటాడు. అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పినాడంటే, ఏదో చెప్పినాడండి, బాగానే చెప్పాడు అని అంట. ఒక్క పాయింట్ ఏమైనా గుర్తుందంటే లేదు. ఎందుకు లేదు, రంధ్రం పడిపోయింది కొండకి, ఒక చుక్క కూడా నీళ్లు లేవు, అందువల్ల మొత్తం వెళ్ళిపోయినాయి, ఏమీ లేదు. ఇక మూడోది ఏమిటంటే, లేదు, రంధ్రం కూడా లేదు, కొండ శుభ్రంగా ఉండాలి. కొండ శుభ్రంగా ఉంటే దాంట్లో నీళ్లు పోస్తే అవి ఉపయోగపడతాయి. ఈ 3 కండిషన్లు సాధారణమైనటువంటి ఏ విషయాన్నైనా మనం చెప్పడానికి, అవతల వాళ్ళు వినడానికి ఉండాల్సినటువంటి కండిషన్స్. అంటే ముందు వాళ్ళు సుముఖంగా ఉండాలి, వినడానికి ఈగర్గా, ఆతృతగా ఎదురు చూస్తూ ఉండాలి. ఇది వెలకిలా తిప్పి ఉండడం. తర్వాత వాళ్ళు డీవియేట్ కాకుండా ఉండాలి. ఉత్తరం వింటాంటారు కానీ మధ్యలో అదేమైంది ఇదేమైంది అని అనుకుంటారు. అంటే అదేంటి, నూనె వేసి కరివేపాకు వేసి, స్టవ్ అంటించి నూనె వేసి కరివేపాకు వేసి ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది క్లాస్ విందాము అని. వచ్చి ఇక్కడికి వచ్చి వింటూ ఉంటే, సాధన చతుష్టయ సంపత్తి గురించి చెప్తూ ఉంటే, ఇప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది, ఆవాలు మాడిపోయాయేమో, మనం ఇక వంటలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది.
అక్కడికి వెళ్తే ఏమవుతుంది? అవి చెప్పేసాడేమో సాధన చతుష్టయ సంపత్తి, ఇక్కడికి పోతే బాగుండని ఉంటుంది. ఇక్కడ ఉంటే వంట చెడిపోతుంది, అక్కడికి పోతే ఇది చెడిపోతుంది. కాబట్టి దృష్టి ఏకాగ్రంగా ఉండాలి. ఒకటే చెయ్యి, వంట చేసుకో, వినద్దు, వేదాంతం వినద్దు, ఈరోజు వినద్దు, నీ పని పూర్తి చేసుకో. నువ్వు నీ మనస్సు సుముఖంగా ఉన్నప్పుడు విను. వినాలి కాబట్టి వినద్దు, దానివల్ల ప్రయోజనం లేదు. సుముఖంగా ఉన్నప్పుడే విను, సుముఖంగా తయారు చేసుకొని విను, అది ముఖ్యమైనట్టు. సుముఖంగా ఎప్పుడు ఉండదు, సుముఖంగా తయారు చేసుకోవాలి. సుముఖంగా తయారు చేసుకోవాలంటే ఏం కావాలి? ముందు నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. అరే బాబు, ఇదంతా నిత్యమైనటువంటిది కాదు, ఇది అనిత్యమైనటువంటిది, దీంతో పెట్టుకున్నామంటే మన జీవితం గల్లంత అయిపోతుంది అని మనకు మనం చెప్పుకున్నామంటే అయితే ఏం చేయాలి అని అడుగుతుంది. అయితే ఏం చేయాలంటే వేదాంతాన్ని వినాలి. అప్పుడు వివేక చూడమని క్లాసులోకి రా. అప్పుడు ఇక్కడే ఉంటది మనస్సు, దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటది, దీని గురించి చింతన చేస్తూ ఉంటది. లేదంటే ఏమవుతుంది? రంధ్రం పడిన కొండవలే పోతూ ఉంటది. ఇక చివరిదేమనుకున్నాం? అది శుభ్రం చేసి ఉండాలి. శుభ్రం చేసినటువంటి కొండ, శుభ్రం చేసినటువంటి కొండలో నీళ్లు పోసినట్టు ఉంటాయి. అలాగే మన మనస్సు కూడా శుభ్రం చేసుకొని ఉండాలి అన్నాడు. ఆ శుభ్రం చేసుకొని ఉండడానికే సాధన చతుష్టయ సంపత్తిని చెప్తూ ఉన్నాడు. సాధనాన్యత్ర చత్వారి, సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః, కథితాని మనీషిభిః యేషు సత్యేవ సన్నిష్ఠా, యేషు సత్స్వేవ సన్నిష్ఠా యదభావేన సిద్ధ్యతి. యదభావేన సిద్ధ్యతి. మనీషిభిః, పెద్దలైనటువంటి వారు, పండితులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు అత్ర సాధనాన్ని చత్వారి కథితాని, ఇక్కడ సాధనాలు 4 అని చెప్పారు. దేనికి సాధనాలు ఇవి? బ్రహ్మ జ్ఞానాన్ని వినడానికి, వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేయడానికి సాధనాలు. బ్రహ్మ జ్ఞానానికి సాధనం కాదు, పరబ్రహ్మాన్ని పొందడానికి సాధనం కాదు. ఇది శాస్త్రాన్ని వినడానికి మాత్రమే ఈ సాధన అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాధనాన్ని ఎందుకు అంటే, పరబ్రహ్మము సాధనం ద్వారా తెలియబడేటువంటి సాధ్య వస్తువు కాదు, అది సిద్ధ వస్తువు. అది సిద్ధ వస్తువు కనుక ఈ సాధనలు దేనికి అంటే కేవలం దాన్ని వినడానికి అధికారాన్ని సముపార్జించుకునే సాధనలే తప్ప పరబ్రహ్మాన్ని పొందేటువంటి సాధనలు కావు. అట్లని ఇవి లేకుండా దాన్ని పొందలే. డాక్టర్ కావాలంటే మెడికల్ ఎంట్రన్స్ రాయాలి. మెడికల్ ఎంట్రన్స్ అనేది అది ఎంట్రన్స్ పేరే, ఎంట్రన్స్ అంతే. వాడు ర్యాంక్ తెచ్చుకుంటే వాడు డాక్టర్ అయిపోయినట్టు కాదు, ఎంట్రన్స్. అట్లాగే సాధన చతుష్టయ సంపత్తి అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్. దీంట్లో పాస్ అయితే ఆ తర్వాత మళ్ళీ ఉంది, మళ్ళీ పెద్ద సినిమా ఉంది, ఇది ట్రైలర్. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి అనేది అధికారిత్వం కోసం సాధనలే తప్ప, అధికారి కావడానికే సాధన తప్ప బ్రహ్మజ్ఞానానికి కాదు, పరబ్రహ్మాన్ని పొందడానికి కాదు. అందువల్ల చత్వారి కథితాని 4 చెప్పారు. యేషు సత్యేవ సన్నిష్ట యదభావే న సిద్ధ్యతి. యేషు సత్యేవ, ఈ 4 ఉంటే సన్నిష్ట, దానికి అర్హుడవుతాడు. యదభావే న సిద్ధ్యతి, అవి లేకపోతే అర్హత సిద్ధించదు. అధికారిగా ఉండడానికి అర్హత సిద్ధించదు, వాడు అధికారి కాదు. నేను ఎంట్రన్స్ రాయలేదండి, నాకు
నేను డాక్టర్ అయిపోవాలి అని అంటే కావు. ఆ ప్రొసీజర్ ప్రకారం రా. లేదు నేను డొనేషన్ కట్టేసి వస్తాను అని చెప్పంటే అప్పుడు కూడా ఎంట్రన్స్ రాసి ఉండాలా. ఎంట్రన్స్ రాసి ఉండాలా. ఏదో ఒకటి ఇటు అటు ఉంటే, కొన్ని మార్కులు తక్కువ ఉంటే దానికి ఏదో ఒక ఎగ్జామ్షన్ ఇచ్చి సరే వింటూ ఉండు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకో మెల్లగా అని చెప్తారు. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తిలో సార్ నాకు 3 ఉన్నాయి సార్, 4 కదా ఉండాల్సింది, 3 ఉన్నాయి. దీనికి నేను మీ దగ్గర సేవ చేసుకుంటాను, మీతో పాటు ఉంటాను, లేదా మీరు ఏదైనా పని చెప్తే చేస్తాను, దాన్ని మెల్లగా సంపాదించుకుంటానంటే సరే రా సేవ చేయి. సమాజానికో లేదా గురువుకో ఎవరికో సేవ చేస్తూ ఆ మిగిలినటువంటి సంపాదించుకో. ఈలోపు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు గురువు గారు. ఒకనాటికి నీకు ఆ 4వది కూడా వస్తుంది. వచ్చింది అని అన్న తర్వాత నీకు అసలైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. కాబట్టి ఈ సాధన చతుష్టయ సంపత్తి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వాటి గురించి చెప్తూ ఉన్నాడు ఏమేమిటి అని. సాధన చతుష్టయ సంపత్తి ఆ 4 ఏమిటి? ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక. ఆదౌ నిత్యానిత్యవస్తు వివేకః పరిగణ్యతే ఇహాముత్ర ఫలభోగ విరాగస్తదనంతరం. ఇహాముత్ర ఫలభోగ విరాగస్తదనంతరం. శమాది షట్క సంపత్తి శమాది షట్క సంపత్తిః ముముక్షుత్వమితి స్ఫుటం. ముముక్షుత్వమితి స్ఫుటం. ఆదౌ మొదట నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే. మొట్టమొదటిదిగా పరిగణింపబడినటువంటిది ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి వివేకం ఉండాలి మనకు. ఈ మొత్తం దీని పేరే వివేక చూడమని. కాబట్టి ఈ వివేకానికి సంబంధించినటువంటి చర్చ పదే పదే వస్తూనే ఉంటుంది. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యదృశ్యం తన్నశ్యం. ఏదైతే కనిపిస్తూ ఉందో అదంతా నశించిపోతుంది. అంటే చర్మ చక్షువులకు కనిపించేటువంటిదంతా కూడా నశించిపోతుంది. అది అనిత్యము అని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఏమిటి? అనిత్యము. నిత్యము పరబ్రహ్మం ఒకటే నిత్యము, మిగిలినవంతా అనిత్యము. అనిత్యం అంటే లేదని కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అనిత్యం అంటే లేనిదని కాదు, ఉన్నదే కానీ శాశ్వతంగా ఉండదు అని అర్థం. ఇది అర్థం కాక చాలా మంది ఈ మాయా సిద్ధాంతాన్ని లేదంటే మిథ్యావాదాన్ని తప్పుపడుతూ ఉంటారు. ఇక్కడ లేదు అని చెప్పలేదు, అది నిత్యం కాదు అని చెప్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. లేదని చెప్పడానికి నిత్యం కాదు అని చెప్పడానికి తేడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆదౌ నిత్య అనిత్య వస్తు వివేక. ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది దృశ్యమో అదంతా అనిత్యము. ఎందుకు? అది ఉండదు. ఏది ఉండదు అంటే జాగ్రత్తగా పరిశీలన చేసినామంటే ఏది పరిణామానికి లోనవుతుందో, ఏది మార్పుకు లోనవుతుందో అది అనిత్యము. మార్పుకు లోనయ్యేది ఒకనాటికి నశించిపోతుంది. మార్పుకు లోనయ్యేది నశించిపోతుంది. లాస్ట్ కి మనకు రేడియో ధార్మిక పదార్థానికి కూడా ఆఫ్ లైఫ్ పీరియడ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. మనం యురేనియం, థోరియం లాంటి పదార్థాలని వాడకుండా అట్లే వదిలేసామంటే అవి కొన్ని సంవత్సరాల తర్వాత సగం అయిపోతాయి. అంటే ఏమర్థం? ప్రతి పదార్థం పరిణామానికి లోనవుతుంది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకు అందులో సగం అందులో సగం అందులో సగం చివరికి లేకుండా పోతాం. అంతే కదా లెక్క. అట్లాగే మనం కూడా పరిణామానికి లోనైనాం. పుట్టినప్పుడు ఆ బేబీ ఎంత వెయిట్ ఉంది? 2.5 kg ఉండాలి. పుట్టినప్పుడు 2.5 kg ఉన్నటువంటి వాడు తర్వాత 25 kgలు అయినాడు, తర్వాత 55 kgలు అయినాడు, తర్వాత 75 kgలు అయినాడు.
85, 100 కూడా అవుతాడు. ఆ తర్వాత ఏమవుతాడు? ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గాడు. అంతకుముందు నడుస్తూ ఉన్నాడు, ఇప్పుడు నడవలేకపోతున్నాడు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అంతకుముందు వింటూ ఉండేవాడు, ఇప్పుడు వినలేకపోతున్నాడు, చెవులు వినిపించడం లేదు. అంతకుముందు బాగా చూసేవాడు, ఇప్పుడు కనిపించడం లేదు. అంతకుముందు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడితే నోట్లో నుంచి సొంగగారుతూ, నాలుగు తడబడుతూ. అంతకుముందు బాగా నడిచేవాడు, ఇప్పుడు నడవలేకపోతున్నాడు. అంతకుముందు తన పని తానే చేసుకునేవాడు, ఇప్పుడు చేసుకోలేకుండా పోతున్నాడు. ఒకరు సాయం కావాల్సి వస్తుంది. మెల్లమెల్లగా 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 అదే శరీరం సహకరించడం మానేస్తూ ఉంది. అప్పుడు 2.5 కేజీ ఉండేటప్పుడు, 5 కేజీలు ఉండేటప్పుడు, 15 కేజీలో ఉండేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేసినారంటే వాడికి బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ పెట్టారు. శరీరంలో శక్తి వచ్చింది అప్పుడు వాటిని తింటే. ఇప్పుడేమవుతుంది? 80 ఏళ్ళు వచ్చినప్పుడు అవన్నీ తింటే మోషన్స్ అవుతున్నాయి, పట్టడం లేదు శరీరాన్ని. శరీరం దాన్ని అంతా అంగీకరించడం లేదు. సో ఇదే శరీరంలో మార్పు వచ్చేసింది. ఈ మార్పు వస్తూ ఉంది అంటే అర్థం ఏమిటి? ఇది శాశ్వతం కాదు. నువ్వే శాశ్వతం కానప్పుడు నీ చుట్టూ ఉండే ప్రపంచంతో నీకేం పని? నువ్వు ఉంటే కదా నీ చుట్టూ ఉండేదాని గురించి ఆలోచన చేస్తావు. కాబట్టి నీతో సంబంధం లేనటువంటి ప్రపంచం ఎలా ఉంటే నీకెందుకు? నీతో సంబంధం ఉండే ప్రపంచంలో నువ్వెలా ఉండవు అనేది ముఖ్యం. కానీ నీతో సంబంధం లేనటువంటి ప్రపంచం ఎలా ఉంటే నీకెందుకు? నువ్వేమైనా మారుస్తున్నావా? మార్చే ప్రయత్నం చేస్తున్నావా? కొని జరుగుతుందా? నీదా పని? నీ కర్తవ్యం అదైతే ఏమి ఇబ్బంది లేదు. నీ కర్తవ్యం అదే అయితే ఏమి ఇబ్బంది లేదు. నువ్వు విదేశాంగ మంత్రి అయితే ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల్లో తలదూర్చి దానికి సంబంధించినటువంటి బాగోగుల్ని చూడొచ్చు. నువ్వు విదేశాంగ మంత్రివి కాదు కాబట్టి నువ్వు ఇక్కడ ఏమి చేసినా ప్రయోజనం లేదు. అందువల్ల నువ్వు చేస్తే ప్రయోజనం ఉండేటువంటి పనులు ఉన్నాయి, అవి చెయ్యి. నువ్వు చేస్తే ఇక్కడ ప్రయోజనం నెరవేరేటువంటి కొన్ని ఉన్నాయి, అవి చేయొచ్చు నీ పరిధిలో ఉండేవి. నలుగురు వృద్ధులు వర్షాకాలం వచ్చింది, రోడ్డు పక్కన ఉండారు. 4 రెయిన్ కోట్లు కొనివు, అది నువ్వు చేయగలిగిన పని. నలుగురికి భోజనం పెట్టు, నువ్వు చేయగలిగిన పని, నీ చేతనయ్యే పని. వాళ్ళ కష్టాన్ని నీ కష్టంగా భావించు, వాళ్ళ కన్నీళ్ళని నీ కన్నీళ్లుగా భావించు, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేయి. అది నువ్వు చేయగలిగినటువంటి పని. ఇక్కడ మళ్ళీ అది కూడా అనిత్యమే కదా అని అనుకోవద్దు. అనిత్యంలో కూడా మంచి పని. అనిత్యమే ఎందుకు? నువ్వు కూడా అనిత్యమే కదా. నువ్వు కూడా అనిత్యమే. కాకపోతే అనిత్యమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఇది ఒక మార్గం. అట్లా చెయ్యి. అంతేగాని ఆ దేశం ఇట్లాంటిది, ఈ దేశం అట్లాంటిది, ఆ అధ్యక్షుడు అట్లాంటి వాడు, ఈ ప్రెసిడెంట్ ఇట్లా, వాట్ ఈస్ ద యూజ్? ఏం చేస్తావు? నువ్వు చేయగలిగినటువంటి దాన్ని వదిలేసి నువ్వు చేయలేని దాని గురించి ఎంత ఆలోచన చేసినా నిష్ప్రయోజనం కదా. అందువల్ల నిత్యానిత్య వస్తు వివేకము అనేది ఎక్కడ ఉండాలి అంటే నీ దగ్గర నుంచే మొదలు కావాలి. ఇది నిత్యమా అనిత్యమా? ఈ శరీరం నిత్యమా అనిత్యమా? ఈ శరీరం మార్పుకు లోనవుతుందా లేదా? మొన్నటి వరకు తెల్లగా ఉన్నటువంటి వెంట్రుకలు, నల్లగా ఉన్నటువంటి వెంట్రుకలు ఇప్పుడు తెల్లగా అయినాయా లేదా? మొన్నటి వరకు ఒత్తుగా ఉన్నటువంటి జుట్టు ఇప్పుడు రాలిపోయిందా లేదా? అంటే ఇది మార్పుకు లోనవుతుందా లేదా? మొన్నటి వరకు హాయిగా చూడగలుగుతున్నాం, ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటే కానీ కనిపించడం లేదు.
మార్పుకు లోనవుతుందా లేదా? మార్పుకు లోనవుతుందంటే అర్థం ఏంటి? నశించిపోతుందా అని అర్థం. నశించిపోయేలోపు ఏం చేయాలి? ఇందుకోసం నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. నువ్వేమనుకుంటున్నావు? ఇక 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తే కూడా ఇంకా అక్కడ ఆస్తులు కొందాం, ఇక్కడ అంతస్తులు కడదాం, దాంట్లో ఆదాయం వస్తుంది. నిజమేరా బాబు, కాదని చెప్పలేదు. నువ్వు సంపద సృష్టిస్తున్నావు ఎవడి కోసం, దేనికోసం, ఎన్నాళ్ళు ఉందామని, ఏం చేద్దామని? ఆ వివేకం ఉండాలి కదా. అందుకని నిత్యానిత్య వస్తు వివేకం ఇది మొట్టమొదటిది. ఎవరికైతే నిత్యానిత్య వస్తు వివేకం ఉంటుందో వాడికి వ్యామోహం తగ్గిపోతూ వస్తుంది. వ్యామోహం తగ్గినటువంటి వాడికి దుఃఖం తగ్గిపోతుంది. వేవరింగ్ తగ్గ, ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి అని అనుకోవడం హిమాలయాలను ఎక్కడం అంత కష్టమైన పని. ఇది చాలు అనుకుంటే ఆనందంగా ఉంది. ఇంకొంచెం కావాలంటే దానికి నీ శరీరాన్ని, నీ మేధస్సుని, నీ సమయాన్ని, నీ ఆయుష్ని, నీ శ్రమని ఖర్చు పెట్టాలి. అప్పుడు ఇంకొంచెం వస్తుంది, ఊరికే రాదు. మంచిదే, ఇంకొంచెం కావాలనుకోవడం కూడా మంచిదే, సంపాదించడం మంచిదే, కాదని చెప్పడం లేదు. దేనికోసం? ఇంకొంచెం కావాలనుకుంటున్నా, వెరీ గుడ్. దేనికోసం? నేను ఇంకా బాగుండాలి. ఎంతకాలం ఉంటావు బాగా? నీకు 80 ఏళ్ళు వచ్చింది, ఇప్పుడు ఇంకొక కారు కొనుక్కుంటావు, అందులో దాన్ని నువ్వు నడపగలవా? లేదు కదా. నీ నీ శక్తి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి అనేది గుర్తొస్తుందా లేదా నీకు? అది ఇక్కడ ముఖ్యమైనటువంటి. కాబట్టి సాధనాన్ని, ఈ సాధనాలు నిత్యానిత్య వస్తు వివేకంతో ప్రారంభమవుతుంది మొట్టమొదట. అందువల్ల ప్రపంచాన్ని తరచుగా మనం పరిశీలించి ఇది అనిత్యము, ఇది అనిత్యము, ఇది అనిత్యము తెలుసుకో. ఇది అనిత్యము అంటే అర్థం ఏంటి? దీనంతా వదిలేమని కాదు. నీకు కావలసినవి నువ్వు తీసుకో, ఏం దానికోసం ఆరాటపడద్దు. నువ్వు తెచ్చుకున్నది కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. నాకు అవసరమైంది ఇది, ఈ పెన్ను కొనుక్కున్నా, ఈ పెన్ను కొనుక్కున్నా, దీని మీద ఇప్పుడు నాకు ఆసక్తి ఉంది. అయితే నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇది కూడా పాడైపోతుందని నేను గుర్తుపెట్టుకోవాలి. ఇది పాడైపోతుందని నేను గుర్తుపెట్టుకున్నానంటే ఆ పాడైపోయిన నాటికి ఏమవుతాను, దాన్ని పక్కన పెట్టి ఇంకో కొత్తది కొనుక్కుంటాను, అది పనికి రావడం లేదు అని. దానికి మానసికంగా సంసిద్ధుడిని అవుతాను. ఇది శాశ్వతంగా ఉంటుంది అని అనుకున్నాను అనుకో, దానికి రిపేర్ వచ్చిందంటే నాకు రిపేర్ వచ్చినంత బాధపడతాను. అందువల్ల నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. ఇది మొట్టమొదటిది. రెండోది ఇహామూత్ర ఫలభోగ విరాగ తదనంతరం దాని తర్వాత నిత్యానిత్య వస్తు వివేకం ఏర్పడిన తర్వాత ఇహ ఆముత్ర ఫలభోగ విరాగం. ఇహ అంటే ఈ లోకంలో, ఆముత్ర అంటే పరలోకం, స్వర్గాది లోకాల్లో. ఫలభోగం, ఫలితాన్ని అనుభవించాలనేటువంటి ఆ భోగాల పట్ల విరాగం ఉండాలా, ఆసక్తి లేకుండా ఉండాలి. ఈ లోకంలో భోగాలనేంటి? ఈ లోకంలో భోగాలు ఏమిటి? వస్తు సంపదలు, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, అంతస్తులు, కీర్తి ప్రతిష్టలు, అధికారము, ధనము, ఇవన్నీ. వీటన్నింటినీ అనుభవించాలని అనుకుంటాం. అనుభవించాలి అని అనుకున్నప్పుడు వస్తువు సంపాదించుకోవాలి కదా. అనుభవించాలంటే వస్తువు ఉండాలి. వస్తువు ఉండాలంటే వస్తువును సంపాదించుకోవాలి. వస్తువును సంపాదించాలంటే దానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి చట్టబద్ధమైన మార్గం, ఇంకోటి చట్ట వ్యతిరేకమైన మార్గం. కష్టపడి పండించి తినేవాడు ఒకడు ఉంటాడు, దొంగిలించి తినేవాడు ఒకడు ఉంటాడు. ఇద్దరు తింటున్నారు,
ఇద్దరికీ ఆకలి తీరుతుంది. ఒకటి చట్టబద్ధమైనటువంటి సంపాదన, ఇంకొకటి చట్ట వ్యతిరేకమైనటువంటి సంపాదన. కాబట్టి నీకు ఎప్పుడైతే భోగం ఉందో, ఎప్పుడైతే భోగేచ్ఛ ఉందో, అనుభవించాలనేటువంటి కోరిక ఉందో, అప్పుడేమవుతుంది? ఆ అనుభవించడానికి వస్తువు అవసరమైంది. వస్తువు అవసరమైతే ఏం చేస్తాం? వస్తువుని సంపాదించుకోం. వస్తువు సంపాదించాలంటే రెండు మార్గం: న్యాయమైన మార్గం, అన్యాయమైన మార్గం. న్యాయమైన మార్గంలో సంపాదించిన పుణ్యం, అన్యాయమైన మార్గంలో సంపాదించవు పాపం. సరే, పుణ్య పాపాలు, దీంట్లో పుణ్యం మంచిదే కదండి, మంచిదే, మంచిదే కాదని చెప్పలేదు. అయితే దానివల్ల కూడా నీకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అందుకనే గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? యదృచ్ఛాలాభ సంతుష్ట. ఏది దొరికితే దాంతో తృప్తి చెందు, ఉన్నదాంతో తృప్తి చెందు. భలేవాళ్ళండి మీరు, ఉన్నదాంతో తృప్తి చెందితే ఇంత విజ్ఞాన శాస్త్రం ఎట్లా అభివృద్ధి అయ్యి ఉండేది? ఉన్నదాంతో తృప్తి చెందితే ఇంత విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి. ఇదంతా దీన్ని చేయొద్దు అని ఎవరు చెప్పడం లేదు, నేను గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని చేయడానికి నువ్వు పూనుకోవద్దు. దాన్ని చేయాలనుకునేవాడు, దానికోసం పుట్టినటువంటి వాడు వేరే ఉన్నాడు. నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చెయ్యి, అది దాని అర్థం. నువ్వు సివిల్ ఇంజనీర్ గా ఉండి నేను రాకెట్ పంపించలేకపోయినాననేసి నువ్వు బాధపడద్దు. దానికి వేరే వాడు ఉంటాడు, వాని కర్తవ్యం అది, వాడు చేస్తాడు. నీకు ఇది ప్రాప్తించింది, సివిల్ ఇంజనీరింగ్ నీకు ప్రాప్తించింది, దీంతో సంతృప్తి చెందు. దీంట్లో నువ్వు చేయగలిగింది చెయ్యి. ఎట్లా చేస్తావు? చేసేటువంటి పని భగవదర్పణ బుద్ధితో చెయ్యి. దీనివల్ల నాకేదో వచ్చేస్తుందని కాకుండా ఇది నేను సక్రమంగా చేస్తున్నానని చెయ్యి. దీంట్లో పర్ఫెక్షన్ ఉండేటట్టు చెయ్యి, దీంట్లో డివినిటీ ఉండేటట్టు చెయ్యి. దైవత్వం ఉండాలి, నువ్వు చేసే పనిలో దైవత్వం కనిపించాలి. ఆ విధంగా చెయ్యి. ఎప్పుడైతే మనం చేసేటువంటి పనిలో దైవత్వాన్ని మిళితం చేసి చేస్తామో అప్పుడు దానివల్ల ఎవరికి నష్టం కలగదు, ఇబ్బందులు ఏర్పడవు. ఇక ఇహఫల భోగం అయిపోయింది, ఇహఫల భోగ విరాగం. ఆముత్ర ఫల భోగం, స్వర్గాది లోకాల్లో బ్రహ్మాది అప్సరసలతో ఆనందంగా ఉండాలి అని అనుకునేటువంటి వాడు యజ్ఞయాగాదులు చేస్తాడు. స్వర్గకామో యజేత అని చేస్తారు. స్వర్గానికి పోవాలనుకున్నటువంటి వాడు యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞయాగాదులన్నీ ఎందుకు చేస్తాడు? స్వర్గాది భోగాల కోసం చేస్తున్నాడు. భోగేచ్ఛ అనేది స్వర్గలోకంలో భోగమైన భూలోకంలో భోగమైన రెండు ఒకటే, రెండు అనిత్యమైనటువంటివే. అక్కడ కూడా ఏం చెప్పాడు మళ్ళీ భగవద్గీతలో? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. నీ పుణ్యం కొద్దీ వెళ్తావు, అనుభవిస్తావు, పుణ్యం క్షీణించిపోయింది, ఆ తర్వాత మళ్ళీ భూలోకంలోకి వస్తావు. వచ్చినప్పుడు మళ్ళీ మానవుడిగా వస్తావా, లేదంటే పశుపక్షాది యోనుల్లో జన్మిస్తావా అనేది నీ ప్రారంధాన్ని అనుసరించి ఉంటుంది. మళ్ళీ మానవుడిగా పుట్టి నేనేదో చేస్తాను, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తాను అనేది అనడానికి వీల్లేదు. ఇప్పుడు మానవుడిగా పుట్టేవి ఇదే అనుకో, ఇదే చివరి అవకాశం. ఇప్పుడు నేను యజ్ఞం చేస్తాను, యాగం చేస్తాను, స్వర్గానికి పోతాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ పుడతాను, అప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తాను, ఇవంతా లేదు. ఇప్పుడే వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి పరలోకంలో భోగాల మీద కూడా ఆసక్తి ఉండకూడదు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడికి. అంటే ఏమర్థం? యజ్ఞయాగాదుల మీద కూడా వ్యామోహం ఉండకూడదు అని.
ఎవరో పిలిచారండి యజ్ఞానికి వెళ్ళాను, సంతోషం, వెళ్ళు. ప్రసాదం ఇచ్చారో తీసుకున్నా, తీసుకో, ఏమి ఇబ్బంది లేదు, తిను. ఎవరో పిలిచారండి గుడికి వెళ్ళాను, వెళ్ళు, తప్పు కాదు, వెళ్ళు. ఎక్కడికో పనికిరాని చోటుకు వెళ్ళడం కంటే పనికొచ్చే చోటుకు వెళ్ళడం మంచిదే కదా, వెళ్ళు, ఏం తప్పులేదు. కానీ నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకుండేటప్పుడు ఇవి సంకల్పంతో చేసేటువంటి కర్మలు, ఇవన్నీ కూడా కామ్య కర్మలు అంటారు. ఈ కామ్య కర్మల జోలికి వెళ్ళకు. నువ్వు చెయ్యొద్దు. నువ్వు సంకల్పించి నేను ఫలానా దీనికోసం ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్య ఫలప్రద సిద్ధ్యర్థం, విద్యాభివృద్ధ్యర్థం, వంశవృద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని సంకల్పం చేసి నువ్వు చేసేటువంటి పూజల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల ప్రయోజనం శూన్యం. ఆ ప్రయోజనం వేరు. అది బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది కాదు. అది ఇహామూత్ర ఫలానికి సంబంధించినటువంటి. ఈ లోకంలోనో ఏమంటున్నావు, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, నేను కోరుకున్నటువంటివన్నిటినీ సిద్ధించడం కోసం అని అన్నావు. అవి ఎక్కడ కోరుకుంటున్నావు? ఎక్కడికి అవన్నీ? ఈ లోకానికి కదా. నువ్వు ఏదో కోరుకుంటున్నావు అంటే అది మోక్షం కాదు కదా, మోక్షం కోరుకునేటువంటిది కాదు కదా, అది వస్తువు కాదు కదా. నువ్వు కోరుకుంటున్నావు అంటే ఏం కోరుకుంటున్నావు? ఆయుర్ ఆరోగ్య విద్య ధన సంపత్తి ప్రాప్త్యర్థం. ఆయుష్ కావాలంట ఇవన్నీ అనుభవించడానికి, విద్య కావాలట, ఉద్యోగం కావాలట, ధనం కావాలంట, పశువృద్ధి, ధాన్య వృద్ధి, సౌఖ్యం, ఇవన్నీ కావాలట. ఇది భోగమే కదా, యోగం కాదు కదా. భోగాన్ని కోరుకుంటూ దీని పట్ల కూడా విరక్తి కలగాలి. అటు తర్వాత ఏమన్నాడు? సమాధి షట్క సంపత్తి. 6 ఏవి వారు? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6. వీటి వివరణ తర్వాత వస్తుంది, అప్పుడు చెప్దాం. పైన చెప్తాను. శమం బాహ్యేంద్రియ నిగ్రహం, దమం అంతరింద్రియాలైనటువంటి మనస్సు, వాటిని నిగ్రహించుకోవడం. ఉపరతి అంటే మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని తీసుకురావడం, మళ్ళీ తీసుకొని వచ్చేది ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో అంటే భగవంతుని మీద ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ తీసుకురావడం. తితీక్ష అంటే ఓర్పుగా ఉండడం, శీతోష్ణ సుఖ దుఃఖాదులు వాటినన్నిటినీ సహించి ఓర్పుగా ఉండడం. శ్రద్ధ తెలిసిందే. సమాధానం, అసలు ఇవన్నీ ఎందుకు చేయాలా అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. చేయకపోతే ఏమవుతుంది, హాయిగా ఉండేవాళ్ళం కదా అని అనిపిస్తుంది. దాన్ని ఈ మనసును సమాధానపరుచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇది ఈ 6 సమాధి షట్క సంపత్తి. ఇక చివరిది ఏమిటంటే ముముక్షుత్వము. మోక్షమునందు అత్యంత ఆసక్తి కలిగి ఉండాల. నా జన్మకు సార్థకత, నా జన్మకు ప్రయోజనము మోక్షమే. ఏ పుట్టినందుకు ఓ 10 ఎకరాల ఆస్తి అయినా సంపాదించకపోతే ఎట్లా, ఓ 10 కోట్లైనా సంపాదించకపోతే ఎట్లా, 4 ఇళ్ళైనా లేకపోతే ఎట్లా అని ఎట్లయితే అనుకుంటారో అట్లాగే పుట్టేందుకు మోక్షాన్ని పొందకపోతే ఎట్లా అని అనుకోవాలి. అది ఉత్కట జిజ్ఞాస అన్నాడు. ఉత్కట జిజ్ఞాస
అట్లా ఎంత కోరిక ఉండాలి అంటే, ఒక అతను రామకృష్ణ పరమహంస గారి దగ్గరకు వచ్చాడు. వచ్చి, స్వామి నాకు కోరిక ఉంది అన్న. ఆయన ఏమి నాయనా అని అడిగాడు. నాకు మోక్షం కావాలి స్వామి, మీరు ఇచ్చేయండి అంటున్నా. ఏమి ఇప్పుడు అర్జెంటుగా దాంతో ఏం పని అని అడిగాడు. లేదు, నాకు విరక్తి పుట్టిపోయింది. మా ఆవిడకి చెప్తూనే ఉన్నాను, కాఫీలో ఇంకో స్పూన్ చక్కెర ఎక్కువ వేయమని. నా మాట వినడం లేదు. ప్రతిరోజు చేదుగా కాఫీ ఇస్తుంది. ఈ చేదు కాఫీ తిని బ్రతకడం కంటే నేను మోక్షాన్ని పొందాలని అనుకుంటున్నాను. కాబట్టి నాకు మోక్షాన్ని ఇచ్చేయండి. రేపు రా అన్నాడు. మళ్ళీ అదే సమయానికి వచ్చాడు. స్వామి నాకు మోక్షం సిద్ధం చేసినారా, ఇచ్చేస్తున్నారు కదా, రేపు రా. మరుసటి రోజు కోపంగా వచ్చాడు. ఏం స్వామి ఇది, రోజు రేపురా రేపురా అంటాను, ఇస్తావా లేదా అని చెప్పాను. నిజంగానే కావాలన్నా అంట. కావాలి, అయితే రా నాతో పాటు. ఇలా నదీ తీరానికి తీసుకు, నదిలో స్నానం చేయనైనా నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను. ఇద్దరు నదిలోకి దిగాడు. అతను మునిగాడు. మునగ్గానే రామకృష్ణ పరమహంస అతను గట్టిగా అదింపట్టుకున్నాడు. 2 నిమిషాలు గట్టిగా అదింపట్టాడు. అతను గిలగిల్లాడిపోయాడు. మళ్ళీ వదిలేశాడు, పైకి లేచాడు. ఏం స్వామి ఇంత దుర్మార్గంగా ఉంటారు, నేను మోక్షం అడిగితే నన్ను నీళ్ళలో ముంచి చంపేసేదని పూనుకున్నారు. అంటే లేదు నాయన, నాకేం అవసరమే లేదు. కాకపోతే చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు నేను నిన్ను నీళ్లలో అదింపట్టినప్పుడు నీకేమనిపించింది అని అడిగాడు. అయితే ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా, ఎలా తప్పించుకుందామా అని అనిపించింది అన్న. అంటే బ్రతకాలనే ఎంత తీవ్రమైనటువంటి కోరిక నీకు కలిగిందో ఆ సందర్భంలో, మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక కూడా నీకు అంత తీవ్రంగా ఉంటే అప్పుడు మోక్షం లభిస్తుంది. ఏదో కాలక్షేపం కోసం ఒక మనిషి కనిపించాడు, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏందంటే అది మాట్లాడితే మనకు గౌరవం ఉండదు, కాబట్టి ఏదో ఒకటి మాట్లాడదాం, మోక్షం వస్తుందా, నీకు వచ్చిందా, నాకు ఇస్తావా, నువ్వు చూసావా దేవుణ్ణి, నాకు చూపిస్తావు, ఇట్లా ఏదో ఒకటి మాట్లాడదాం, ఏమవుతుంది అని అనుకుంటే మోక్షం రాదు నాయన. నీకు ఉత్కటమైనటువంటి జిజ్ఞాస ఉండాలి అని చెప్పాను. కాబట్టి మోక్షం పొందడానికి ఉత్కటమైనటువంటి జిజ్ఞాస ఉండాలి. ఈ 4 సాధన చతుష్టయ సంఫలాలు. సాధన చతుష్టయ: నిత్యానిత్య వస్తు వివేకం, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము. వీటికి సంబంధించినటువంటి వివరాలను ఒక్కొక్క దాన్ని తరువాత శ్లోకాల్లో శంకరాచార్యుల వారు ఇంకొంచెం విస్తృతంగా, నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం అంటే ఏమిటి, సమాధి షట్క సంపత్తి అంటే ఏమిటి, 6 ఏంటి, ఆ 6 యొక్క వివరాలు, తర్వాత ముముక్షుత్వం అంటే ఏమిటి అనేటువంటివన్నిటినీ తర్వాత శ్లోకాల్లో వివరంగా చెప్పబోతూ ఉన్నారు. ఇక్కడికి ఈ తరగతిని ముగిస్తాం. తర్వాత తరగతి నుంచి ఆ వివరాలు తెలుసుకుంటాం. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక చిన్న ప్రశ్న. మనము జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ గురించి తెలియజేసుకున్నాం కదా, తైజస్సుడు, విషుడు అండ్ ప్రాజ్ఞుడు అనేసి. ఈ ముగ్గురు ఒకటే, కానీ రూపాలు మారుతున్నారు అనేసి అర్థమవుతుంది. ఆమ్, ఆ, నా ప్రశ్న ఏమంటే, ఈ ముగ్గురిని ఒకటిగా అనుకోవడం ఎలా?
ఇప్పుడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ రెండు ఒకటిగా ఉండాలంటే ఆమ్, స్వప్ స్వప్నంలో ఉన్నదాన్ని మనం ఏం చేసేదేం లేదు, మన చేతుల్లో లేనిది అది. జాగ్రత్త అవస్థ మన చేతుల్లో ఉంది. సో జాగ్రత్త అవస్థని స్వప్నంగా అనుకుంటే ఈ జాగ్రత్తలో ఉండే తైజస్సుడు విషుడు అవుతాడా అనేది ప్రశ్న. అక్కడ మనం అవస్థలను అర్థం చేసుకోవడం కోసం ఈ చైతన్యానికి పేరు పెట్టుకున్నాం అంతే తప్ప విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అని ముగ్గురు లేరు. ఉన్నది ఒకే చైతన్యం. అయితే జీవునికి అవస్థా భేదం ఉంది. జాగ్రత్త అనేది ఎవరికి? ఈ శరీరం ఉంది కాబట్టి మనకు. స్వప్నం ఎవరికి? ఈ శరీరం పడుకున్నది కాబట్టి దీనికి. సుషుప్తి ఎవరికి? నిద్రపోయింది కాబట్టి ఈ శరీరానికి. ఈ శరీరాన్ని నడిపించే చైతన్యానికి మూడు లేవు. అందువల్ల దీన్ని ఏం చెప్పాము? మూడు అవస్థల్లో చెప్పాం. ఆ శాస్త్రవేత్త దృష్టికి H2O అట్లే ఉంటుంది. H2O అట్లే ఉంటుంది. అది ఘన పదార్థం అయినప్పుడు దాన్ని మంచు అన్నాం. అది ద్రవ పదార్థం అయినప్పుడు నీళ్ళు అన్నాం. అది వాయు పదార్థం అయినప్పుడు ఆవిరి అన్నాం. ఫార్ములా ఏంటి? H2. కాబట్టి చైతన్యం ఎప్పుడు ఒకటే. ఆవిరి ఫార్ములా H2O. నాకు అనుభవంలోకి రావాలంటే ఎలా? ఇప్పుడు అనుభవంలోకి రావాలంటే ఈ అవస్థలని వదిలేసి చూడాలి. వదిలేస్ట్ ఇప్పుడు H2O అనేది నీకు అనుభవానికి రాదు. H2O అనేది నీకు అనుభవానికి రాదు. అయితే నీకు H2O అనేది తెలిసిందంటే, నీకు అది దాని మీద విశ్వాసం ఏర్పడిందంటే, అప్పుడు ఏమైంది? ఓహో, H2O ఇప్పుడు సాలిడ్ స్టేట్ లో ఉంది, ఇప్పుడు గ్యాసియస్ స్టేట్ లో ఉంది అని తెలుస్తుంది. అంటే నీ దృష్టి దేని మీద ఉంటుంది? H2O మీద ఉంటుంది. H2O బికమ్ సాలిడ్, ఇట్ బికమ్ లిక్విడ్, ఇట్ బికమ్ గ్యాసియస్ స్టేట్ అనేసి అనుకుంటాం. అంటే అప్పుడు నీ దృష్టి ఎక్కడుంది? H2O మీద. అంటే నీ దృష్టి ఎప్పుడైతే చైతన్యం మీద ఉంటుందో, అంటే నిత్య పదార్థం మీద ఉంటుందో, అప్పుడు అనిత్య పదార్థం యొక్క పరిణామాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. నువ్వు ద్రష్టగా మారిపోతావు, నువ్వు సాక్షిగా మారిపోతావు. నువ్వు ఎప్పుడైతే వస్తువు మీద దృష్టి ఉంటుందో అప్పుడు నీకు H2O కనిపించదు. నువ్వు నీళ్ళని అనుకున్నావంటే అది H2O కాదు. నువ్వు జాగ్రత్తను అనుకున్నావంటే అప్పుడు నీకు తైజస్సుడు భిన్నంగా కనిపిస్తాడు. నువ్వు స్వప్నాన్ని అనుకున్నావంటే అప్పుడు విశ్వడు భిన్నంగా కనిపిస్తాడు, ప్రాజ్ఞుడు భిన్నుడుగా కనిపిస్తాడు. నిజానికి భిన్నంగా అర్థం చేసుకొని, వాటికి భేదం లేదని తెలుసుకొని ఏకత్వాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే భిన్నత్వం నుంచి మొదలు పెట్టాలి. నీళ్లు రాసుకుంటాం, దీని ఫార్ములా H2O. మంచు, దీని ఫార్ములా H2O. మంచుగడ్డ H2O. ఆవిరి, దీని ఫార్ములా H2O. ఇప్పుడు అర్థమైంది ఏంది? అరే దీంట్లో H2O, దీంట్లో H2O, దీంట్లో H2O, ఇది కామన్ కదా. ఈ కామన్ గా ఉండేదానికి మూడు పేర్లు ఎందుకు వచ్చినాయి? శరీరం వల్ల. కామన్ గా ఉండేదానికి మూడు పేర్లు ఎందుకు వచ్చినాయి? అవస్థలు వేరే అవస్థలో తేడా. ఆ అవస్థలో తేడా వల్ల పేర్లు మారే అంతే, ఫార్ములా మారలేదు. కాబట్టి నీ దృష్టి దేని మీద ఉండాలా? దాని లోపల ఉండేటువంటి అంతఃచేతన మీద నీ దృష్టి ఉంటే అప్పుడు బాహ్యంలో ఉండేదంతా నీకు అదే రూపంలో కనిపిస్తుంది. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? దృష్టిం బ్రహ్మమయం కృత్వా, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని చెప్పి. మీ దృష్టి ఎప్పుడైతే జ్ఞానం వైపుకి వెళ్ళిందో అప్పుడు ఇదంతా పరబ్రహ్మంగా కనిపిస్తుంది. నీకు ఎప్పుడైతే H2O అనే ఫార్ములా తెలిసిందో, రెండు అణువుల
హైడ్రోజన్, ఒక అణువు ఆక్సిజన్ కలిస్తే ఇది ఏర్పడింది అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడేమైంది? పశ్చేత్ బ్రహ్మమయం జగత్తు. అది గడ్డగట్టి ఉన్నా, నీళ్లుగా ఉన్నా, ఆవిరిగా ఉన్నా అది ఒకటిగానే కనిపిస్తుంది, బ్రహ్మమయంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ, మీకు అనుభవం లేక రావాలంటే జ్ఞానం రావాలి. నాకు అనుభవం లేక ఎట్లా వస్తుందని అడిగారుగా. ఉమ్, అనుభవం ఉమ్. లేక రావాలంటే జ్ఞానం రావాలి. ఏం జ్ఞానం రావాలి? ఆ చైతన్యానికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తే ఆ చైతన్యం అవస్థా భేదం వల్ల విశ్వ తైజస ప్రాజ్ఞులుగా మారింది. తర్వాత మనము మనసా వాచ కర్మణ అంటారు కదా. ఈ యొక్క ఆ, పదాలు ఈ అవస్థలకు ఏమన్నా సంబంధం, లింక్ ఏమైనా ఉందా? ప్రతి అవస్థలోనూ ఈ మూడు ఉంటాయి. ప్రతి అవస్థలోనూ మూడు ఈ ఉంటాయి. మూడు ఉంటాయి. ఓకే. అయితే మనస వాచ కర్మణ అన్నప్పుడు కర్మ, వాక్కు ఈ రెండు జాగ్రత్త అవస్థలో ఉంటాయి. మనసు కూడా ఉంటది. ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి. ఏది? కర్మ, వాక్కు రెండు జాగ్రత్త అవస్థలో కనిపిస్తాయి. కర్మ కనిపించదు స్వప్నావస్థలో. మాటలు వినిపిస్తూ ఉంటాయి, మనసు ఉంటుంది. సుషుప్తికి వచ్చినాం అనుకోండి, మాటలు లేవు, పనులు లేవు, మనసు మాత్రమే ఉంటది. ఆ మనసు ఎట్లుంటది? బాగా చైతన్యం. గడ్డగట్టిపోయి ఉంటది, స్టోరేజ్ గా ఉంటది. మనం కంప్యూటర్ ని షట్ డౌన్ చేశాం, దానికి పవర్ పంపించడం లేదు, ఏమీ లేదు. మళ్ళీ దాన్ని ఆన్ చేశాం. ఇప్పుడు ఏమైంది? దాంట్లో మనం ఏమేమైతే ఇన్స్టాల్ చేశామో అవన్నీ ఓపెన్ అయ్యాయి. ఎట్లయ్యాయి? ఎంతసేపు ఎవరు కాపాడారు దాన్ని? ఆ మనసు అనేది ఇక్కడ గడ్డగట్టిపోయి ప్రాజ్ఞల రూపంలో ఉంటూ ఆ ముందుకు సంబంధించినటువంటివి, ఆ ముందు రోజుకు సంబంధించింది, ముందు నెలకు సంబంధించింది, ముందు సంవత్సరానికి సంబంధించింది, ముందు జన్మానికి సంబంధించింది కూడా ఆ సంస్కారాలన్నింటినీ జాగ్రత్తగా దాచిపెట్టుకో. కాబట్టి మనసా వాచ కర్మణ అంటే కర్మ ప్లస్ వాక్కు, ఇవి జాగ్రత్త అవస్థ. తర్వాత కర్మ లేదు, వాక్కు ప్లస్ మనస్సు అంటే మూడు జాగ్రత్త అవస్థ. మనస వాచ కర్మణ మూడు జాగ్రత్త అవస్థ. తర్వాత వాచ మనస స్వప్నావస్థ, మనస సుషుప్తి అవస్థ. మూడు రెండు ఒకటి అంటే ఏమర్థం? తగ్గుతూ వస్తుంది అని అర్థం. మూడు ఉన్నప్పుడు ఈ హడావిడంతా ఉంటది. మూడు ఉన్నప్పుడు ఒకటి తగ్గిపోయింది, హడావిడి తగ్గిపోయింది, ఇంకోటి కూడా పోయింది, ప్రశాంతంగా ఉంది. అది బ్రహ్మానుభవం. బాగుంది. బ్రహ్మానుభవం అది. అదే మొదలు పెడుతున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే నిత్యానిత్య వస్తు వివేకం అని చెప్పి అంటున్నాడో, నువ్వు అనిత్యమైనటువంటి వస్తువుల కోసం కర్మలు వదిలేయి. ఎప్పుడు కర్మ వదిలేసావో అప్పుడు మాట్లాడడం కూడా ఆగిపోతుంది. పనులు మాటలు ఆగిపోయినాయంటే మనసు ఇంకా దాని గురించి ఏం ఆలోచన చేయదు, ఆగిపోతుంది. సో అలాంటప్పుడు మాట్లాడాలని స్వప్నంలో ఎలా ఉంటాం అనేది, ఇప్పుడు మనం ఇవన్నీ స్వప్నం మానేసిన కూడా తర్వాత ఆగిపోతుంది. అది కూడా స్వప్నం కూడా అయిపోతుంది. మెల్లగా ఆగిపోతుంది, మెల్లగా ఆగిపోతుంది. సో అన్ని అవస్థల్లో సేమ్ గా ఉంటాం. ఓకే, H2గా ఉంటాం. అంతే. ఇవి బాగుంది. జరిగేటివి జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండదు, అది ప్రధానం. బ్రహ్మజ్ఞానికి ప్రపంచం ఉండదని కాదు. బ్రహ్మజ్ఞాని మీద పిడుగు పడితే బ్రహ్మజ్ఞాని శరీరం కూడా పోతుంది. అయితే పిడుగు పడింది, నా శరీరం పోతుంది అనే ఫీలింగ్ ఆయనకు ఉండదు. అర్థమవుతుంది మీకు? ఆ, ఆ, బ్రహ్మజ్ఞాని శరీరానికి రోగం రాదని ఏం లేదు, దాని వస్తుంది. ప్రారంభం వల్ల అది వస్తుంది. ఓహో, శరీరానికి రోగం వచ్చింది అని అనుకుంటాడు. బ్రహ్మజ్ఞాని శరీరానికి ఆకలి అవుతుంది, ఓ ఇది ఆకలి అవుతుంది అని అనుకుంటాడు. దానికి కూడా తట్టుకోవస్తుంది, దానికి కూడా శ్వాస కావాలి, Did you have your lunch? అన్నీ ఉంటాయి. అంతేనా? అంతే. కన్క్లూడ్ చేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ముని గారు, ఆ,
ఈ చెప్పండి. కలికాలంలో ఇవన్నీ జరిగే పనే అంటారా? ఆ, ఈ- ఈ కాలంలో ఇంత ఆలోచనలు, ఇది మోక్షం మాట, ఇవన్నీ జరిగే పనే అంటారా? అసలు చాలా వింతగా, అంటే చాలా కష్టంగా ఉన్నది వినడానికి కూడా. సాధించడం అనేది చాలా కష్టమైన పనేమో ఆ, మురళి గారు. ఆ, ఆ, మీరు- అంటే ఆ, ఆ, ప్రతిదీ కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి మురళి ఆ, అమెరికాలోనో లేదంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ, వాళ్ళతో మాట్లాడడం జరిగే పనేనా? వాళ్ళని చూస్తూ మాట్లాడడం జరిగే పనేనా? మనం ఇదంతా ఎప్పుడు చదువుకున్నాం? ఎప్పుడు అదేంది ఆ ఆ ఘటోత్కచుడు ఉండే సినిమా ఏమిటి, మాయాబజార్ సినిమా. ఆ మాయాబజార్ సినిమాలో అతను ఒక ఆ దర్పణాన్ని ఇట్లా లేపి చూపిస్తాడు. ఇగో చూడు, దీంట్లో కనిపిస్తారు, నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళు కనిపిస్తారని. అప్పుడేమనుకున్నాం మనం, ఇవంతా జరిగే పనులేనా అని అనుకున్నాం. ఏది జరగదో దాని గురించినటువంటి ఆలోచన మనిషికి రాదు. అది జరుగుతుంటేనే అది ఆ ఆలోచన వస్తుంది. ఇప్పుడు కూడా సాధ్యం అవుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కాకపోతే విశ్వాసం ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం అటువైపు ఆలోచన చేయడం లేదు. ఏం లేదు, మనకు కూడా విరక్తి కలుగుతుంది. ఎంతో ఆసక్తితో ఉండేటువంటి జీవితం ఉన్నట్టుండి తలకిందులు అయిపోతుంది, మనం చెప్పలేం. మనకు కూడా వైరాగ్యం కలుగుతుంది, మనకు కూడా విరక్తి కలుగుతుంది. ఎందుకు, ఏముంది, మనం బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు మనకు నచ్చని పని చేశారనుకోండి, ఎంత అదే. చేసినా ఇంతే కదా వీళ్ళు అనేటువంటి వైరాగ్యం పుడుతుంది. ఒకసారి వైరాగ్యం కలిగిందంటే మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక పెరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ అసాధ్యమైనటువంటివి కాదు, ఇన్ని సాధ్యమైనటువంటివి. మన మధ్యలోనే చాలా మంది ముముక్షువులు ఉన్నారు, చాలా మంది యోగులు ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఈ నాటకంలో భాగస్వాములు కనుక మనకు నాటకం మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు, ఎవరిని మనం మనసులోకి చూడలేము. వాళ్ళ పైన వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులను మాత్రమే మనం చూడగలం. అందరికీ సాధ్యమా అంటే సాధ్యమే. ఒక అతను తను సంపాదించినటువంటి ఆస్తినంతా ఓ ట్రస్ట్ కు దానంగా రాసేస్తాడు. మనకు అప్పుడేమనిపిస్తుంది, ఇది సాధ్యమా, అసలు ఇంత కష్టపడి సంపాదించి ఇతనికి ఏమైనా పిచ్చా, ఇట్లా చేయగలం అసలు అని అనిపిస్తుంది. మరి అతను చేశాడు కదా, చేస్తాడు. అయితే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతుంది. అన్ని సాధ్యమేనండి మేడం గారు, ఓకే, ఓకే. అన్ని సాధ్యమే అవుతుంది. కాకపోతే వెంటనే జరుగుతుందా లేదనేది మనకు తెలియదు, టైం పడుతుంది. ఉమ్. అయితే మనం ఏం చేయాలా, ఆ ప్రయత్నం అయితే ఆపకుండా చేస్తూ ఉంటాం. చంద్రమండలానికి పోతామని అనుకున్నామా? లేదు కదా, జెండా నాటేసి వచ్చారుగా. ఒకటి మాత్రము చెప్పగలను, తొందరపడకూడదు దానికి. మనకు ఒక సామెత ఉంది, ఏమిటంటే కాశీకి పోయినవాడు కాటికి పోయిన వాడితో సమానం అని. అంటే ఆ రోజుల్లో కాశీకి పోతే వాడు తిరిగి వస్తాడనే నమ్మకం లేదు. ఇప్పుడేమవుతుంది, ఉదయం బయలుదేరిపోయి సాయంకాలం స్వామిని దర్శనం చేసుకుని మరుసటి రోజు ఉదయానికి ఇంటి దగ్గర ఉంటున్నాం. ఏది సాధ్యము ఏది అసాధ్యం అనేది కాదు, దానికోసం ప్రయత్నం ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ సిద్ధాన్నాలు, ఇవన్నీ వడ్డించి తిని వాళ్ళు అనుభవించి మనకు చెప్పినటువంటి మాటలు. వాళ్ళు అనుభవించకుండా ఊహించి చెప్పినటువంటి మాటలు కాదు ఇవన్నీ. మన కళ్ళ ముందే, మనకంటే 50-60 సంవత్సరాలకు ముందు బ్రతికినటువంటి రమణ మహర్షి, 100 సంవత్సరాలకు ముందు బ్రతికినటువంటి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రామతీర్థ, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్నాం కదా. మనం ఈ సాధ్యం కాదని ఏం చెప్తాం? కాకపోతే మనకు వస్తువులు పెరిగాయి, వ్యామోహం పెరిగింది, మన అవసరాలను విస్తృతపరుచుకున్నాం. మనిషి అంటే ఖచ్చితంగా ఒక డ్యూప్లెక్స్ ఇల్లు ఉండాలని, 2 కార్లు ఉండాలని, ఒక ఉద్యోగం ఉండాలని, ఇంత బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలని, ఇట్లా మనం ఒక డెఫినేషన్ చేసుకున్నాం. ఇది మనం తయారు చేసుకున్న డెఫినేషన్స్. ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయని కూడా మనం అనుకోలేం.
ఈ డెఫినేషన్స్ కూడా మారుతాయి. ఉమ్, ఇప్పుడు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే వాడు పనికిరానటువంటి వాడు, వాడికి పిల్లనిచ్చేది లేదనేవాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే వాడికి ఇస్తామనేవాళ్ళు. అవును. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి పెన్షన్ తీసేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడా, అయితే వాడు పెన్షన్ లేదే, వాడు ఎట్ట బ్రతుకుతాడు, వాడికి ఇంకేమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయా చూడండి పిల్లనిద్దామని అంటున్నారు. ఉమ్, అంటే మార్పు వచ్చిందా లేదా? మన ఆలోచన విధానం నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ క్లమ్జీగా ఉండేటువంటి వస్తు ప్రపంచంలో పడిపోయి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు సాధ్యమా కాదా అని ఆలోచన చేస్తున్నాం తప్ప వీటన్నిటి మీద మనకే విరక్తి పుడుతుంది. ఉమ్, విరక్తి పుట్టే రోజు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు ఆధారమైనటువంటి వాడు భగవంతుడే. మళ్ళీ మనం పరబ్రహ్మం వైపు చూడాల్సిందే. మళ్ళీ ఆధ్యాత్మిక వైపు, స్పిరిచువాలిటీ వైపు రావాల్సిందే. కారణం ఏంటంటే మనం ఈ లోకంలో అనుభవించేటువంటి ప్రతి సుఖం ఏదైనా కావచ్చు, డిపెండెంట్ గా అనుభవిస్తాం. ఉమ్, ఒక వస్తువు మీదనో, ఒక వ్యక్తి మీదనో ఆధారపడి సుఖం అనుభవిస్తుంది. కానీ ఆధ్యాత్మిక సుఖం ఎవరి మీద ఆధారపడినటువంటిది కాదు. అది మనంతకు మనం ఇన్నర్ ఎంజాయ్మెంట్. ఉమ్, అవుటర్ ఎంజాయ్మెంట్ ఎప్పుడైనా డిస్ట్రాయ్ కావచ్చు, ఇన్నర్ ఎంజాయ్మెంట్ ఎప్పటికీ కాదు. అందువల్ల ఎప్పుడైనా మనం అటువైపు మరులుతాం. కాబట్టి ఇది సాధ్యం కాదని మనం అనుకోవాల్సిన పని లేదు. త్వరగా సాధ్యం కావడానికి సాధన చేయాలి, అంతే, ఇంకేం. కరెక్టే. ఓకే, ఓకే, అర్థమైంది. కన్క్లూడ్ చేద్దామా? ఓకే ఓకే. కాకుండా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.